హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే ఐఫోన్ 17 డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేద్దాం. మరి ఫోన్ అయితే మరి బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగా ఇచ్చిల్లని చెప్తారు. మరి టైటానియం ఫ్రేమ్ అదంతా ఇచ్చిల్లని చెప్తారు. సిరామిక్ షీల్డ్ బాగానే ఇచ్చిల్లని చెప్తారు. మరి చూద్దాం మరి ఐఫోన్ డ్యూరబిలిటీ టెస్ట్ చేసి మనకు ఫోన్ అయితే బెండ్ అవుతుందో కాదో చూద్దాం. మరి అట్లనే బెండ్ టెస్ట్ కూడా చేద్దాం. మరి వీడియో లాస్ట్కి అయితే మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి బెండ్ టెస్ట్ అయితే మీరైతే మిస్ కావద్దు అనుకుంటే ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనం అయితే ఇదే మరి ఐఫోన్ 17 ఫోన్. మరి ఫస్ట్ అయితే మనం అయితే ఫ్రంట్ కెమెరా మీద అయితే గీకుదాం. మరి ఫ్రంట్ కెమెరా మీద అయితే చాక్ పెట్టి అయితే గీకుతాం, కానీ ఏమైతే అయితే లేదు మరి ఫోన్కి అయితే ఇయర్ పీస్ అయితే ఇచ్చారు కదా, దాంట్లో కూడా మనం అయితే చాక్ అయితే పెట్టినాం, కానీ ఏమైతే అయితే లేదు. మరి అంతా ఎక్కువనైతే గీకలే, నార్మల్గా గీకినాం. ఇక సైడ్ ఫ్రేమ్ అయితే గీకేసినాం. మరి డైరెక్ట్ అయితే గీతలు అయితే పడతానే, మరి ఘోరంగానే అయితే పడతానే గీతలు. మరి అంతా ఫ్రేమ్ చేంజ్ చేయాలంటే ఇక కాస్ట్ అయితే మీకైతే ఎక్కువనైతే ఉంటుంది. ఈ వీడియోని అయితే మీకైతే ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేస్తారా, మీరైతే మీ ఫోన్ అయితే ఇట్లా అయితే చేసుకోకండి. మరి ఇక్కడనైతే చూసి కదా మొత్తం గీక్తా అంటే ఇట్లా మొత్తం అయితే స్క్రాచ్లు అయితే పడతానే. మరి గీక్తే మాత్రం ఫోన్కి అయితే స్క్రాచ్లు అయితే పడతాయి. మరి ఏ ఫోన్ కన్నా పడితే ఐఫోన్ కన్నా కాదు. మరి ఇక వేరే ఫోన్స్ అయితే మొత్తం ఇరిగిపోతాయి డైరెక్ట్గా. ఈ ఫోన్ మన బటన్లు కూడా ఊసేస్తున్నాం. మరి ఎంత గట్టిగా అన్నా బటన్లు కూడా మనకైతే స్ట్రాంగ్ అయితే ఇచ్చింది. మరి ఐఫోన్ బటన్స్ అయితే కింద అయితే మనకైతే స్పీకర్ టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చిల్లు. మరి వీటిని కూడా మనం అయితే గీకుదాం. మరి స్పీకర్ లోపల కూడా మనకైతే వాటర్ ప్రూఫ్ అయితే ఇచ్చిల్లు, నీళ్ళు పోకుండా మరి లోపలికి అయితే. దీన్ని కూడా మనం అయితే గీకడానికి అయితే ట్రై చేసినాం, కానీ వీటికి అయితే ఏమైతే అయితే లేదు. మరి ఇక బ్యాక్ సైడ్ అయితే గీకుదాం. మరి బ్యాక్ ప్యానల్ మీద అయితే మనం అయితే గీకుదాం. మరి ఇక ఇక్కడైతే మనకైతే చాలా ఉన్నాయి. మరి కత్తులు కటోరాలు ఏది పడుతుంది అది పట్టుకొని అయితే గీకుదాం. మరి మనం అయితే ఫస్ట్ అయితే మనం అయితే స్కేల్ అయితే గీకుదాం. ఇక చాక్ పని అయిపోయింది కదా, స్కేల్ తోటి అయితే తీసుకొని అయితే గీకుదాం. ఇంకా బ్యాక్ సైడ్ అయితే గీతలు అయితే మనకైతే ఘోరంగానే అయితే పడతాయి. మరి బ్యాక్ సైడ్ అయితే చూడండి. మరి స్కేల్ తోటి అయితే గీకితే మాత్రం మామూలుగా పడతలేవు గీతలు అయితే పోవు. మళ్ళీ ఒక్కసారి అట్లా గీత పడదంటే పోడిగా పైసలతో కూడా గీకుతాను. మరి పైసలతో కూడా గీకుతాను. మనకైతే స్క్రాచెస్ అయితే పడతాను. ఇంకా తాళంతో కూడా గీకినాం. మరి మొత్తం స్క్రాచెస్ అయితే మామూలుగా పడతలేవు. మరి బ్యాక్ సైడ్ అయితే స్క్రాచ్లు అయితే ఘోరంగా అయితే పడతాయి. మరి ఇంకా పైప్ అయితే తీసుకున్నాం. మరి పైప్ తోటి కూడా మనం అయితే గీకుతాం. మరి పైప్ తోటి గీకినా మనకైతే స్క్రాచ్లు అయితే పడతాయి. మరి ఈ స్క్రాచ్లు పడద్దంటే మీరైతే పౌచ్ అయితే కొనుక్కోండి. పౌచ్ కొనుక్కొని ముందరైతే స్క్రీన్ కార్డ్ అయితే వాడండి. కెమెరాస్కి అయితే కెమెరా లెన్స్ అయితే వాడండి. మనకి దగ్గరలో ఉన్న ఫోన్ మార్కెట్కి అయితే వెళ్ళండి. అక్కడైతే మీకైతే సింపుల్గా అయితే ఒక 500 లోపే అన్నీ అయితే వచ్చేస్తాయి. మరి సింపుల్గా అయితే కొనుక్కొని అయితే పెట్టుకోండి. ఇప్పుడు గీతలు పడితే మీరైతే బ్యాక్ ప్యానల్ అయితే చేంజ్ చేయాలనుకుంటే ఆస్తులు అమ్ముకోవాలి. మరి బ్యాక్ ప్యానలే ఘోరం కాస్ట్ అయితే బాగా రేట్ ఉండేవి. ఇక కాంపోనెంట్స్ అవన్నీ అయితే మనకి ఐఫోన్ అయితే బాగా కాస్ట్ అయితే ఉండేవి. ఇప్పుడు దొడ్డు పైన అయితే పట్టుకొని గీకినాం. మరి దీనికి కూడా గీతలు అయితే మామూలుగా వాళ్ళే. మరి గీతలు అయితే బాగానే పడతాయి. ఇట్లా గీకగానే మరి మీ ఫోన్ అయితే మీరు ఇంకొక దొడ్డు వైర్ అయితే తీసుకున్నాం. మరి దాంతో కూడా మనం అయితే గీకుతారా. మరి మొత్తం అయితే స్క్రాచ్ల మీద స్క్రాచ్లు అయితే పడ్డాయి. బ్యాక్ ప్యానల్ మీద మొత్తం బ్యాక్ ప్యానల్ పని అయిపోయింది. మరి ఇంకా పైసలు అయితే తీసుకున్నాం. మరి మళ్ళీ పైసలతో అయితే గీకుతాను. మరి మొత్తం చూసి కదా ఎట్లా స్క్రాచ్లు అయితే పడతాయి. మరి ఇవైతే పోవు. మరి ఎంత తుడిచినా మనకైతే పోవు. కొంచెం అయితే అట్లనే ఉంటాయి. కొంచెం క్లీన్ చేసినాం పైన. మరి దగ్గర నుంచి చూస్తే మాత్రం ఏర్పడతాయి. మరి దూరం నుంచి చూస్తే అంతా ఏర్పడాయి మనకైతే స్క్రాచ్లు అయితే. ఇంకా టార్చ్ కూడా ఉన్నది. మరి ఇక్కడైతే టార్చ్ మీద గీకుదాం. మరి నీళ్ళైతే పోసినాం. మరి కొన్ని నీళ్ళైతే పోసి తుడవనీకైతే చూస్తాను. మరి పోతాయో పోవు అని ట్రై అయితే చేద్దాం. మరి మ్యాక్సిమం అయితే పోవి అవి ఒక్కసారి పడ్డాయంటే మనకైతే పోవిగా. కాబట్టి మీరైతే ఫోన్ అయితే జాగ్రత్తగా అయితే యూజ్ అయితే చేసుకోవాలి. మరి ఎక్కడ పడితే అక్కడ పడేసినా మనకైతే స్క్రాచ్లు అయితే పడితే ఫోన్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. మరి కంపల్సరీ మీద అయితే పౌచ్ అయితే యూజ్ అయితే చేయాలి. మరి లేదంటే మీ ఫోన్ అయితే డ్యామేజ్ అవుతుంది పక్క. ఇప్పుడైతే కెమెరాస్ మీద అయితే ట్రై చేద్దాం. మరి కెమెరా లెన్స్ మీద కూడా గీకుతాను. మరి మనమైతే కెమెరా లెన్స్ మీద మనకైతే గీతలు అయితే పడ్డాయి. మరి ఇప్పుడు టార్చ్ మీద కూడా మనకైతే గీజర్ అయితే పడతాను. మరి చాక్ తోటి అయితే గీకితే ఇప్పుడైతే డిస్ప్లేని అయితే కాలుదాం. మరి డిస్ప్లేకి అయితే ఏమన్నా అవుతుందో కాదో చూద్దాం. మరి టార్చ్ అయితే తీసుకున్నాం. టార్చ్ తోటి అయితే ఫ్లేమ్ అయితే పెడతాను. మరి 1 మినిట్ దానికైతే అయితే పెట్టినాం, కానీ ఫోన్ డిస్ప్లేకి అయితే ఏం కాలేదు. మరి ఏమైనా కొంచెం సేపు అయినాక రికవర్ అయితే అయిపోతుంది మ్యాక్సిమం అయితే. ఇప్పుడైతే మనం అయితే బెండ్ టెస్ట్ అయితే చేద్దాం. మరి ఫోన్ అయితే మనం అయితే గట్టిగా అయితే పట్టుకున్నాం. మరి బెండ్ చేసి అయితే చేస్తున్నాం. ఫ్రంట్ సైడ్ అయితే ఎంత బెండ్ చేసినా మనకైతే బెండ్ అయితే లేదు. అందుకే బ్యాక్ సైడ్ అయితే పట్టుకున్నాం. మరి బ్యాక్ సైడ్ కూడా మనం అయితే ఎంత బెండ్ చేసినా ఫోన్ అయితే బెండ్ అయితే అవుతలేదు. మరి బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే బిల్ అయితే వేసి మరి యాపిల్ ఫోన్ అయితే ఆల్మోస్ట్ అయితే మన టెస్ట్లోనే అయితే ఐఫోన్ అయితే పాస్ అయితే అయిపోయింది. కానీ మీరైతే జాగ్రత్త అయితే చూసుకోండి ఫోన్ అయితే. ఈ బెండ్ టెస్ట్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ దగ్గర అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.